గౌరవనీయులు మన కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారు, మహేశ్వరి గారు, హేమలత గారు, అదేవిధంగా అరుణ గారు, ఆకుల రూప గారు, ధరణి గారికి, స్పెషల్ ఆఫీసర్ రాజేంద్ర గారు, మిగిలిన ఎంసీఎస్ అధికారులకు, రెండోది బెనిఫిషియరీస్ అందరికీ శుభాకాంక్షలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మీడియా మిత్రులు కూడా భారతదేశ చరిత్రలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ దేశంలో ఎక్కడ జరగదు, జీవితంలో కూడా జరగదు. సమాజంలో అనగారినటువంటి పేద కుటుంబాలు దళిత జాతిలో ఉన్నాయని చెప్పి గుర్తెరిగినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, పెద్దలు బాబు జగజీవన్ గారి ఆశయాలకు అనుగుణంగా మనకు రాజ్యాంగం రచించినప్పటికీ ఇప్పటికీ కూడా వివక్ష జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణాలలో కానీ దేశంలో దళితులని ఊళ్ళకు రాకుండా ఊళ్ళల్లో కూడా చిన్న చూపు చూసేటువంటి వ్యవస్థని మనం చూసాం. కానీ దళితులు కూడా ఉన్నత స్థాయిలో రావాలి, వారికి ఆర్థిక స్వావలంబన రావాలి, వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా బాగా చదివించి వాళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు రావాలనేటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు దళిత బంధు అనే కార్యక్రమం ఈ దేశంలో ఎవరికి ఆలోచన కూడా లేదు. రోజు టీవీలో పేపర్లో చూస్తే ఎవడోడో పెద్ద తుగ్గులకు మాటలు మాట్లాడుతుంటాడు, కానీ వాళ్ళ ఎవరికి ఆలోచన లేదు. మన ముఖ్యమంత్రి గారు పెద్ద ఇప్పుడు మీకు అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే కదా పెళ్లి. మన ఇళ్ళలో పెళ్లిళ్ళు అయితే, దావత్లు అయితే, ఏ దావత్ పోయి చేయాలన్నా ఎంత ఖర్చు అవుతుంది? 3 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? హాలు, భోజనాలు పెట్టుడు. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనకు ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇది 20,000కే ఇస్తారు. 20,000కి ఇస్తారు. దొరుకుతుందా 20,000కి ఎక్కడన్నా? ఇంత మంచిది. మీరు కూడా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే మీ పిల్లలే ఈయన చేసుకోండి. ఇంత అద్భుతమైనటువంటి మీకోసం ఆలోచన చేసి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. కాబట్టి మీకు శాంక్షన్ అయిన వాళ్ళు ఆ డబ్బులు వృధా చేయండి. రెండోది, మీకు ఇచ్చినటువంటి వస్తువు కారు కావచ్చు, టాటా ఐస్ కావచ్చు, ఇంకేం బండి వచ్చినా కానీ, మీరు ఏం వ్యాపారం వచ్చినా కానీ 4 రూపాయలు ఎన్నికేసుకునేటట్టు ఉండాలి. మీ కుటుంబం దాని మీద ఆధారపడి పెద్దగా కావాల్సినటువంటి అవసరం ఉంది తప్ప వేరేది లేదు. రెండోది, మీ పిల్లలు కూడా ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేది బంద్ చేయండి. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఏమంటారు ఆ ఫీజు కట్టలేక వస్తువులు బంద్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ అనే ఈ సంవత్సరం నుంచి అన్నీ వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం వస్తుంది, మధ్యాహ్నం భోజనం ఇస్తుండ్రు. వచ్చే సంవత్సరం లోపల స్కూల్లో ఫర్నిచర్ కానీ బాత్రూమ్లు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు రాబోతున్నాయి. దాంట్లో కూడా మీకు డబ్బులు ఆదా అవుతాయి. దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకోసం చేస్తుంది. బస్తీ దవాఖాన వస్తుందని మీరు అనుకుంటారా? ఆ బస్తీ దవాఖాన కాడ ప్రైవేట్ డాక్టర్ ఏం మందులు ఇస్తుండో గవే ఉన్నాడు. ఆ ఇంజక్షన్లు కా డాక్టర్ ఇచ్చేది ఈ డాక్టర్ ఇస్తారు. ఆడ పోతే 500 కషాయం, ఈడ రూపాయలు ఎక్కువ ఇస్తుంది. ఇంతకుముందు నేను రాను బిడ్డో
ఇప్పుడేమంటారు, నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు. గాంధీ హాస్పిటల్ చూడండి, మీరు టెస్టులు డాక్టర్ రాసిచ్చిన టెస్టులు కూడా బయట చేయించుకోకండి. గాంధీ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. మీ బస్తీ దవాఖానా కూడా చేస్తారు. డబ్బులు వృధా చేయదు. ఇంత గొప్ప ప్రభుత్వం, మీకోసం ఆలోచించే ప్రభుత్వం ఉంది. రెండోది, అన్ని మన హాస్పిటల్లోనే సమకూర్చింది. మనకు ఛాతీ నొప్పి వచ్చినా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఎన్ని ఉండాలో అన్ని కూడా క్యాథలాబ్ కానీ ఎంఆర్ఐ కానీ అన్ని కార్యక్రమాలు ఇస్తాం. రెండోది, మనం పేషెంట్గా అడ్మిట్ అయితే గాంధీ కానీ నిమ్స్ కానీ ఉస్మానియా కానీ మనం అడ్మిట్ అయినాం అనుకో, మన కోసం మన కుటుంబం వస్తారు కదా, మన పిల్లలు మన బంధువులు వస్తారు కదా. వాళ్ళ హాస్పిటల్ దగ్గర మనమేమో లోపల ఉన్నాం, వాళ్ళు బయట ఉన్నాం. మళ్ళీ వాళ్ళకు కూడా కడుపుంది కదా, తినాలి కదా. ఒకవేళ వాళ్ళు భోజనం అంటే హైదరాబాద్ సిటీలో ఏ హోటల్లో తినాలంటే ఎంతైతే 2-3 గుంటలు అవుతుంది. కానీ గాంధీలో వాళ్ళ కోసం కూడా 5 రూపాయల భోజనం పెట్టి, అన్నపూర్ణ భోజనం 3 పూటలు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన కోసం వస్తున్నాయి. దయచేసి దీన్ని ఉపయోగించు. ఇది 10 లక్షల రూపాయలు. ఈ 10 లక్షల రూపాయలు మనం ఏ వ్యాపారం చేసుకోగలుగుతాం? కింద బండ్లు పెట్టారు. ఈ రోజు ఆ బండ్లు మీకు ఇచ్చినాక ఇక మాకు బండి వచ్చింది, ఇక అయిపోయింది నా పని అనుకుంటే కాదు. ఆ బండిని మీరు ఎట్లా వాడుకోవాలి, దానివల్ల మీకు ఆదాయం ఎట్లా రావాలని చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2-3 నెలలు అయినాక అడ్డికి బాబుసరి బండి అమ్మేద్దాం అంటారు. కానీ ఆ బండి అమ్మేస్తే ఏమైతే తెలుసు కదా, మీ ఇల్లు లేకపోతే మీకు లేని కొన్ని సమస్యలు వస్తాయి. అది లేదు. రెండోది, దళిత బంధు కార్యక్రమాన్ని ఆ ఫామ్స్ కూడా జాగ్రత్తగా ఇస్తున్నాం. కానీ అక్కడ డివిజన్లలో పోయినాక నీకు ఫామ్ ఇస్తే నాకేమి ఇస్తావు, నాకు 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, సగం చేసుకుందామా, అటువంటి ఏమైనా వస్తే మాత్రం పోలీస్ కేసు పెట్టి లోపల వేపిస్తాం. ఎవరు వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, పేద వాళ్ళకి అది అందాలని చెప్పి ఆలోచన తప్ప ఎవరికో మధ్యవర్తి పైసలు ఎన్నిక కాదు. దయచేసి ఆ పనులు మాత్రం ఎవరు చేయరు. మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ రోజు కళ్యాణ లక్ష్మి మన బిడ్డ పెళ్ళైతే 1,116 దేశంలో ఇస్తుందా? ఎవడు ఇయ్యడు. అది మన ముఖ్యమంత్రి గారే. మన ఆడపిల్ల పెళ్ళైతే కూడా మేనమామ నేనున్నా అని ఇస్తుంది. రెండోది, మన బిడ్డలో కోడలో మనమరాలు గర్భవతి అయితే కూడా ప్రభుత్వమే కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం పెట్టి ఒక ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తుంది. ఇది జరుగుతాయి ఎక్కడన్నా. 2,000 పెన్షన్, ఒకప్పుడు 200 పెన్షన్ ఇస్తే గుడికాడికి పో, బడికాడికి పో, పాప మా పెద్ద మనిషి ఆడవాళ్ళలో తిరుగుకుంటూ వస్తే ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. కొత్తలో కవర్ కనిగానంటే ఉన్నోడు చచ్చిపోవాలని చెప్పి. ఇప్పుడు అట్లా లేదు. 57 ఏళ్ళ వాళ్ళని కూడా ఇంకొక 2 నెలల్లో వాళ్ళే కూడా వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొత్తగా పెళ్ళైంది, భార్య భర్తలు బాగున్నారు, అత్తామామని గౌరవించారు, అమ్మమ్మ నాయనమ్మని గౌరవించారు. పెళ్ళై 6 నెలల తర్వాత కొంత ఎక్కి ముక్కి సంఖ్య